హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎంపీ పీఎంపీల మహా ధర్నాకు భారీగా తరలివచ్చిన ఆర్ఎంపీ పీఎంపీలు వారి ధర్నాకు మద్దతుగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు పాయింట్స్ ఆర్ఎంపీ పీఎంపీలపై బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కేసులు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భయభ్రాంతులకు గురి చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. మేనిఫెస్టోలో ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తామన్నారు, ఇప్పుడు రోడ్లపైకి తెస్తున్నారు. ఆర్ఎంపీ పీఎంపీలపై ఆరోగ్య శాఖ అధికారుల వేధింపులను ఆపాలి. ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అందరి బ్రతుకులు రోడ్డున పడ్డాయి. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. దీనిపై చర్చకు ఏ గ్రామానికైనా రావడానికి సిద్ధం. గతంలో తాము ఇచ్చిన పథకాలను వానాకాలం రైతు బంధు, బతుకమ్మ చీరలు, ఫీజు రియంబర్స్మెంట్, కేసీఆర్ కిట్, వృద్ధుల 2 నెలల పెన్షన్ ఎరగా కొట్టి రుణమాఫీలు నిధులు మళ్లించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఆర్ఎంపీలు చురక పెట్టాలి. ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దానితో గుణపాఠం చెప్పాలి. ఆర్ఎంపీ పీఎంపీలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని తెలిపారు. ఎట్లా బతకాలి? గత ప్రభుత్వంలో ఉన్న మీరు అన్ని రకాల మాకు హామీలు ఇచ్చి మీరు అన్ని రకాల మాకు చేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు టీఎంఐజీసీ ఎర్రల శివన్నకు చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐఎంఏ వాళ్ళతో మీటింగ్ పెట్టించి అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది అక్కడ ఉన్నట్టు మేధావులతో మీటింగ్ పెట్టించి వీళ్ళకి ఎట్లయితే ఆర్ఎంపీలకు మనము ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ రకంగా వీళ్ళకి పత్తి వేయించి పరిధి లోపల ప్రాక్టీస్ చేయాలనేది ఒక ఫ్రేమ్ తయారు చేసి ప్రాక్టీస్ చేయాలి ఈ రకంగా అని చెప్పేసి మాకు ఒక పేరు పెట్టి అన్ని విధాలు ఆదుకునే టైంకు కోర్టులో కేసడం వల్ల ఆగిపోయిందని మీ దృష్టి తీసుకొచ్చడం అన్న అదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి అన్న మాకు ఇప్పుడు ఈ సంవత్సరంలో మేము కేసులు కానీ రకరకాల ఇబ్బందులు పెట్టి మొత్తం ఆర్ఎంపీ వ్యవస్థను లేకుండా చేస్తున్నారన్న. దయచేసి మమ్మల్ని ఆదుకొని మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటట్టు చేయాలని మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 45 నుంచి 50,000 మంది అందరం మీకు రుణపడి ఉంటామన్నా. మాకు కావాల్సింది మాకు గుర్తింపు సర్టిఫికేట్ ఇచ్చి మా ఆర్ఎంపీలకు బతుకు భరోసానివ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ అన్న మీరు ఇచ్చినటువంటి అమూల్యమైన ఈ సమయానికి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని. డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం. ఇన్నేళ్ళకెళ్ళి తాతలు తండ్రులకెళ్ళి చేసినాం. మాకు ఇంత ట్రైనింగ్ ఇయ్యండ్రి, ఇంత సర్టిఫికేట్ ఇయ్యండ్రి. ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే. వెనకట రాజశేఖర రెడ్డి చెప్పిండు, నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. చెప్పిన పని చేయమంటున్నాం. మనం ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా? రేవంత్ రెడ్డిది ఆయన ఆస్తి గిట్ట రాసిమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో అది ఏమయ్యా రేవంత్ రెడ్డి అంటున్నాం. గంతకు మించి ఏమైనా అడుగుతున్నావా? అది ఇచ్చిన మాట దేవుడు ఎరికని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు. ఏ జిల్లాలో పోయినా కేసులే అవుతున్నాయి. నా దగ్గర కూడా తొగుటోళ్ళు వచ్చిండ్రు. మీరు ఈ మధ్య చూస్తలేరా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అనిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది, సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులను అయితే గోసపుచ్చుకుంటున్నారు. ఎవరు చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్రలకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగబెట్టినావు. రైతు తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. మాట్లాడు కాదు. తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నూరా నేనత్తా నూరానికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళతో ఇక నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, జనం సంగతి చెప్తాను. నీ సంగతి నా సంగతి చెప్తాను. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు.
వాళ్ళే ఉన్నారు అంటున్నారు. చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్న, లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్కు హైదరాబాద్లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఏం ఉద్ధరించినావు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు 13 హామీలు అంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి 1000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు. పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. ఏడవైనా కాలే. దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇవ్వాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 15. ఏ ఊర్లో రాలే. ఇదంతా మోసం. ఆ 15-16 ఏం చేసింది తెలుసా మీకు? ముసలోళ్ళకి 2000 పింఛన్ ఇస్తే నెలకు 1000 కోట్లు అవుతాయి. ఈయన 4000 ఇస్తా అన్నాడు. 4000 ఇవ్వగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2000. ఆ 2000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2000 ఎగ్గొట్టిండు, రుణమాఫీ కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇట్లా ఆయన ఇచ్చిందేమి లేదు. కేసీఆర్ కిట్ ఉంటుండే దవాఖానలల్లో. ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000 కిట్ ఇచ్చి అన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించవచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలలు ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కేసీఆర్ ఉండగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 2500 కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే. గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు. గా 2500 ఎగ్గొట్టిండు, తెచ్చి ఈ రుణమాఫీలో కలిపి అంటాడు. ఇక నువ్వు ఇచ్చింది ఏమన్నదే? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గెల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుతాడా? దగ్గర కూడా రాని మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సుడుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెలిపారు మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడన్నల్ని తిప్పలే పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలే పెడతావు, రైతు అన్నల్ని తిప్పలే పెడతావు, చేనేత కార్మికులను తిప్పలే పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపీలను తిప్పలే పెడతావు. ఆర్ఎంపీలో తెలుగు వచ్చిన వాడు ఎవడు కూడా పోయలేదు, పోయాడు కూడా. జర మీరు కూడా కలిసి ఉండండి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు, ఇప్పుడు అంత భూమి మీద లేడు. సమయంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండిపై జర ఆర్ఎంపీలు రాండిపై మీరు పనిచేస్తా అంటాడు. మీ ఆర్ఎంపీ, పిఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ, పిఎంపీలను పెట్టినేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.